సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జగదీష్ క్రియేటివ్ మేకింగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం కొత్తగా యూట్యూబ్ క్రియేట్ చేసే వాళ్ళకి కొన్ని టిప్స్ ఇవ్వాలనుకుంటున్నాను, నాకు తెలిసిన టిప్స్ కొంచెం. సో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. ఓకే, మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసే వారికి ఎలా ఉంటుందంటే, బేసిక్గా ఇప్పుడు నా మేసిన ఉన్నారు, అలానే కొంతమంది ట్రావెల్ బ్లాగర్స్ ఉన్నారు కదా. సో వాళ్ళు నెలకి 30 లక్షలు సంపాదిస్తున్నారు, 40 లక్షలు సంపాదిస్తున్నారు అనేసరికి బేసిక్గా ప్రతి ఒక్కరూ కూడా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసేసి ఓకే నేను కూడా 20 లక్షలు సంపాదించాలి, 30 లక్షలు సంపాదించాలని ఒక ఒక డ్రీమ్ పెట్టుకొని వచ్చేస్తున్నారు. కానీ యూట్యూబ్లో డబ్బులు సంపాదించడం అంత ఈజీ కాదండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, యూట్యూబ్ క్రియేట్ చేసిన తర్వాత దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో మనం ముందుగానే ఫాలో అవ్వాలి. అలా ఫాలో అయితేనే మనం డే బై డే కొంచెం డెవలప్మెంట్ అవుతాం. అలానే మంచి కంటెంట్ చేస్తే ఖచ్చితంగా మనం కూడా వైరల్ అవుతాం. సో కొంతమంది ఏం చేస్తున్నారంటే, సో ఓకే మంచిగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేద్దాం అనేసరికి ఒక 30-40 వేలు పెట్టి ఒక కెమెరా కొంటారు, ఒక 20 వేలు పెట్టి మైక్ కొనేస్తారు, ఒక ట్రైపోడ్ కొనేస్తారు, ల్యాంప్ కొనేస్తారు. బేసిక్గా ఇనీషియల్ టైంలో అంత డబ్బులు పెట్టడం అవసరం లేదండి. ఎందుకంటే యూట్యూబ్ అనేది మనకు కేవలం టైం పాస్ మాత్రమే. ఎందుకంటే మనం హోల్ వర్క్ అంతా మన జాబ్స్ వదిలేసి చేయాల్సినంత అవసరం లేదు. ఒకవేళ చేసినా సరే దాంట్లో మనం సక్సెస్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో చాలా వరకు కూడా కొంతమంది యూట్యూబ్ నుంచి ఎంత డబ్బులు వస్తుంది కదా, మళ్ళీ నేను ఎందుకు జాబ్ చేయాలని మానేసి ఇదే పని చేద్దాం అనుకుంటున్నారు. బట్ ఇదైతే కరెక్ట్, 100% కరెక్ట్ అయితే కాదు. ఖచ్చితంగా ఇది మీ ఫ్రీ టైంలోనే మీరు ఒక వీడియో మేక్ చేసుకొని ఆ వీడియోని అప్లోడ్ చేసుకోవచ్చు. అంతేగాని యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయని చెప్పారు కదా, సో నేను జాబ్ మానేస్తాను, యూట్యూబే చేసుకుంటానంటే మాత్రం మీరు చాలా నష్టపోతారు. అలా అయితే చేయొద్దు. మీ ఎప్పుడైతే ఫ్రీ టైం ఉంటుందో ఆ టైంలో మాత్రమే వీడియోస్ మేక్ చేసి అప్లోడ్ చేసుకోండి. అంతే. ఫస్ట్ టైం స్టేజ్లో మనం ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువ పెట్టకూడదు. ఇనీషియల్ టైంలోనే మన మొబైల్ ఉంది కదా, సో మొబైల్లో చేస్తూ అలా మంచి కంటెంట్ చేస్తూ మనకంటూ ఏదో రోజు ఒక వీడియో అనేది సక్సెస్ అవుతుంది ఖచ్చితంగా. మనకి కాకపోతే మనకు పేషెన్స్ లెవెల్ కావాలి. అసలు యూట్యూబ్లో మనీ అనేది ఎర్న్ చేయాలంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సింది పేషెన్స్. ఆ పేషెన్స్ లెవెల్ ఎప్పుడైతే ఉంటుందో ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. కొంతమందికి 1 ఇయర్, 2 ఇయర్, 3 ఇయర్, చాలామందికి 3 ఇయర్స్ పైన పడింది. ఎవరు కూడా మొదట్లో సక్సెస్ అయ్యే వాళ్ళు ఎవరో లేరు. సో మనం మంచి కంటెంట్ చేస్తూ 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 అలానే ముందుకెళ్తుంటే ఏదో రోజు మన వీడియో కూడా ఖచ్చితంగా వైరల్ అవుతుంది. ఓకేనా? ఖచ్చితంగా వైరల్ అవుతుంది. సో మంచి కంటెంట్ మీద ఫోకస్ చేయండి. మంచి కంటెంట్తో రావండి. ఓన్ కంటెంట్, ఓన్ వాయిస్తో వస్తే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. దయచేసి వేరే వాళ్ళు చెప్పింది విని మూవీ క్లిప్స్ కానీ ఇంకా అదర్ సోషల్ మీడియాలో వీడియోలు తీసుకొచ్చి పెట్టడం చేయొద్దు. సో మ్యాక్సిమం లో బడ్జెట్లోనే వీడియోలు చేయండి. సో మంచి సక్సెస్ అయ్యాక డే బై డే మనం డెవలప్ అవుతూ రావచ్చు అనేది నా సజెషన్. దయచేసి జాబ్స్ ఏమి మానేసి ఓన్లీ యూట్యూబ్ మీద డిపెండ్ అయితే ఉండొద్దు. ఉన్నారంటే ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. సో మీకు ఏమైనా యూట్యూబ్ పరంగా నెక్స్ట్ ఏ కంటెంట్ చేస్తే బాగుంటుంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా నేను చెప్తాను. సో మీ డౌట్స్ ఏమైనా ఉన్నా మీరు కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు నేను రిప్లై ఇస్తాను. సో నెక్స్ట్ వీడియోలో ఏ కంటెంట్తో యూట్యూబ్ అదే ఏ కంటెంట్ చేస్తే యూట్యూబ్ ఛానల్ అనేది బాగా వైరల్ అవుతుందో లేదా సక్సెస్ అవుతుందో ఆ కంటెంట్ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.